ఇవాళ మొన్న పుస్తకం ఎక్కడి నుంచి కంటిన్యూ చేద్దామంటే, ఇరుచి గారు ఉత్తరం రాయడం. బాబాకి రాసే ఉత్తరంలో ఇంతకు ముందు రాసిన ఉత్తరానికి, ఇప్పుడు తర్వాత రాసిన ఉత్తరానికి ఉన్న తేడా గురించి దవానా బ్రౌన్ ఆవిడ చెప్తున్నారన్నమాట. అయితే దీంట్లో మనకన్నిటికన్నా ముఖ్యమైన ఆహ్, ఈ ముఖ్యమైన అంశం గమనించేదేంటంటే అండ్ వాయిస్ క్లియర్‌గా వినిపిస్తున్నదండి? హలో! జై బాబా. వినిపిస్తున్నారు. వినపడుతుంది సార్, వినపడుతుంది. అదే. అంటే నేను బయట ఉన్నాను. ఓకే. రైట్. అయితే దాంట్లో ఇరుచి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే, అంటే ఈ దవానా బ్రౌన్ చెప్పిన పాయింట్ ఏంటంటే, ముందు ఇరుచి గారు అంటే ప్రేమతో అని రాసేవారు. లేకపోతే నమస్కృతులతో అని రాసేవారు ఆయన ఎంతసేపు. తర్వాతి కాలంలో ఇరుచి గారి యొక్క ఆయన యొక్క సంబోధన ఏ విధంగా మారిపోయిందట, ఏ విధంగా మారింది సంబోధన? ఆ తర్వాత కాలక్రమేణా ఐ రిమైన్ ఎవర్ ఇన్ శ్రీ బాబా సర్వీస్, మెహర్ బాబా యొక్క సేవలో ఆయన మీ విధేయుడు విరూచ్ జసావాలా అని చెప్పేసి ఆయన తనని తాను బాబా యొక్క సేవలో అని రాయడం ప్రారంభించారు. అంటే ఆవిడేమనేదంటే ఇరుచి గారు రాసిన ఉత్తరాన్ని చదివిన తర్వాత, అది ఇరుచి గారు ఎప్పుడూ కూడా మెహర్ బాబాతో తన బాల్యంలో మెహర్ బాబాతో గడిపిన క్షణాలు, ఆ తర్వాత యవ్వనంలో గడిపిన క్షణాల గురించి ఆయన చెప్తూ ఉండేవాడు. తన చుట్టూ ఉండేవారికి ఆయన చెప్తూ ఉండేవారు. అయితే ఆయనకి అన్నిటికన్నా ముఖ్యంగా బాబాని భగవంతుడిగా కాకుండా, బాబా యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా కనిపించేదంటే, అత్యంత కరుణామయుడుగా, దయామయుడుగా కనిపించేది ఆయనకి. అదే విధంగా చాలా ప్రేమపూర్వకమైన ఆయన బాబా యొక్క దాన్నేమంటారంటే బాబా యొక్క వ్యక్తిత్వం ఆయనకి కనిపించేదన్నమాట. ఇరుచి గారికి ఎప్పుడు కూడా. చాలా ప్రేమపూర్వకంగా ఉండేదిట ఆయన యొక్క ఇరుచి గారికి ఆ బాబా యొక్క ఆ వ్యక్తిత్వం. దాంట్లో ఆయన చెప్తూ ఉండేవారు, ఇరుచి గారు చెప్తూ ఉంటారు ఏంటంటే, బాబా ఇరుచి గారిని అంటే బాబా బాబా కోసం ఇరుచి గారి అనుభూతులు, ఆ భావనలు ఏవైతే ఉన్నాయో అవి పరిణామం చెందుతున్నాయి అన్నమాట. వాటి యొక్క పరిణామాన్ని ఆయన కరెక్ట్ గా తనలో తనలో మార్పు చెందుతున్న ఆ యొక్క బాబా యందున్న తన భావాలు ఇవన్నీ కూడా వాటి యొక్క పరిణామ క్రమాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తూ ఉండేవారు ఇరుచి గారు కూడా. సో ఆయన ఎప్పుడూ ఒక మాట అంటూ ఉండేవారట, ఆనంద బాష్పాలు అని రాస్తూ ఉండేవారట ఎప్పుడూ కూడా. ఆయన కుటుంబంలో మెహర్ బాబా గురించి చెప్పంగానే ఆనంద బాష్పాలు కలిగేవట. అంటే ఎప్పుడు ఏ విధంగా రాసేవారటంటే, తర్వాతి కాలంలో మేము ఎప్పుడూ కూడా ఆయన లేకపోయినప్పుడు, ఆయన సమక్షంలో ఆయన సన్నిధి ఆయన లేకపోయినప్పుడు మా ఇంట్లో, అంటే బాబా మాకు వ్యక్తిగతంగా మా దగ్గర లేకపోయినప్పుడు మేము చాలా ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళం. మేము చాలా ఒంటరిగా అనుభూతి చెందుతూ ఉండేవాళ్ళం. ఆయన సర్వజ్ఞుడు. కానీ ఆయన యొక్క ఆ ముద్దు పెట్టుకోవడం, ఆయన ఆలింగనం, ఆయన యొక్క స్పర్శ కూడా మేము ఎప్పుడూ అనుభవిస్తూ ఉండేవాళ్ళం. మాకు వ్యక్తిగతంగా అది లేకపోయేసరికి ఆయన యొక్క స్పర్శ తాలూకు లోటు, ఆయన యొక్క ముద్దుల తాలూకు లోటు, ఆయన యొక్క ఆలింగనం తాలూకు లోటు మాకు కనిపించేది అని చెప్తూ ఇరుచి గారు అంటూ ఉండేవారు. అదే వీటన్నిటికన్నా మాకు సంతృప్తి పరిచే అంశం ఏంటంటే, బాబా నాగ్పూర్ వస్తున్నారు అని మాకు ఒకసారి సంతృప్తి పరిచే అంశం అన్నమాట. అయితే ఈవిడ అంటుంది, వాళ్ళ తల్లిగారి వల్ల ఇరుచి గారికి ఈ విధమైన భాష, అంటే ఆ విధమైన భాష, అంటే బాబా యొక్క సేవలో అనే భాష అలవడి ఉండొచ్చు గాక. అయితే ఇరుచి గారు కూడా ఆయన యొక్క పెంపకం, అటువంటి మహాతల్లి యొక్క పెంపకంలో ఆయన యొక్క పెంపకం జరిగింది. అదే విధంగా ఆయన తను చిన్నప్పుడు చదివిన కథలన్నిటినీ కూడా ఈ యాత్రికులకు చెప్తూ ఉండేవారు. దాన్ని బట్టి మనకి అర్థం చేసుకోవచ్చు ఏంటంటే, ఆయన బాబా యందు ఎంత భక్తి, ఎంత ప్రేమ పెంపొందించుకున్నారో, క్రమక్రమంగా ఆయన పెంపొందించుకున్నారో మనం చూడవచ్చు. అదే విధంగా ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు, తనకి బాబా యందు ప్రేమ లేదని చెప్తూ ఉండేవారు.
కానీ ఆయన బాబా వైపు అత్యంత ఆకర్షణకు గురయ్యాడు. అంటే ప్రేమ లేనప్పుడు ఆకర్షణ ఏ విధంగా గురవుతుంది? అది విరుద్ధం కదా పూర్తిగా. అదే అంటుందన్నమాట ఆవిడ. ఈ విధమైన విరుద్ధమైన భావాలు కనిపించేవి. అయితే ఇరుచి గారి యొక్క పెంపకం, ఆ తల్లి యొక్క పెంపకంలో ఆధ్యాత్మికమైన అవగాహన వాళ్ళు కలిగి ఉన్నారు పిల్లలందరూ కూడా. అదే విధంగా ఆ విశ్వానికి అధిపతి అయిన ఆ భగవంతుడు, ఆయన ఆ బాబా మీద వాళ్ళు అత్యంత విశ్వాసం కలిగి ఉన్నారు. ఆ ప్రేమ వాళ్ళదేంటంటే ఏదో బయటికి చెప్పుకునే ప్రేమ కాదు. ఆయన భగవంతుడి యొక్క ప్రేమ, అందులో ఆ సత్పురుషుల యొక్క, సద్గురువుల యొక్క అనేక కథలు ఆయన వింటూ పెరగడం వల్ల, సో ఆయన తన జీవితాన్ని ఒకసారి వెనుక తిరిగి చూసుకుంటే, బాబాతో తను గడిపిన జీవితాన్ని కానీ వెనుతిరిగి చూసుకుంటే, ఆయన తన మనస్సుని ఎప్పుడైనా గమనించినట్టయితే, ఆయన ఎప్పుడూ ఒకే విశ్వాసం ఉండేది. ఏంటంటే బాబా ఆ భగవంతుడే మానవ రూపంలో వచ్చి బాబా రూపంలో వచ్చాడు అని అమితమైన విశ్వాసం ఉండేది విరూచి గారికి. అదే విధంగా ఆయన ఎప్పుడూ కూడా ఆ! అయితే ఆయన ఎప్పుడూ కూడా తను బ్రాహ్మాన్ని ప్రేమిస్తున్నానని చెప్పకపోయినా, ఆయన దృష్టిలో, విరూచి గారి దృష్టిలో ప్రేమనేది చాలా ఉన్నతమైంది. అంటే ఇప్పుడు అది మొత్తం ఈ భక్తి కన్నా, ఈ పారవస్యం కన్నా ఇంకా ఉన్నతమైంది ఆ ప్రేమ. సో, అటువంటి ప్రేమని కలిగి ఉండాలనే భావం ఎప్పుడూ ఉండేదిట. సో, ఎప్పుడూ కూడా ఇరుచి ఎప్పుడూ కూడా ఎప్పుడూ కూడా ఆయన ఎప్పుడూ ఒక ప్రశ్నిస్తూ ఉండేవారు. అందరూ కూడా ఇరుచి గారు ఎప్పుడూ కూడా ఆహ్, అందరిని ప్రశ్నించినా గాని, తన చుట్టూ ఉన్న వారితో ఎవరితో అయినా మాట్లాడినా గాని, ఎవరితో అయినా వాళ్ళతో బాబా గురించి చెప్పడమో, మానడమో ఏదో ఒకటి చెప్పడం చేసినా కానీ, ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని రుచి గారు పదే నొక్కి చెప్తూ ఉండేవారు. అదేంటంటే నా చుట్టూ మెహర్ బాబా హాజరీ ఉంది. అంటే నా చుట్టూ ఎప్పుడూ కూడా మెహర్ బాబా యొక్క ప్రెజెన్స్ ఉన్నది అనే భావం ఆయన ఎప్పుడూ చెప్తూ ఉండేవారు. తిరుచి గారు ఎప్పుడూ కూడా అంటూ ఉండేవారు. నా చుట్టూ మెహర్ బాబా యొక్క హాజరీ ఉన్నది అని చెప్తూ ఉండేవారట. సో, ఆయన అందుకనే అంటూ ఉండేవారట. అది కానీ నేను ఏదైతే నా యొక్క అనుభూతులున్నాయో బాబా మీద అవి ప్రేమ కాదు సుమా అనేవారట. అంటే ప్రేమ కన్నా గొప్పది ఇంకేదో ఉందన్నమాట. అది ఆయన అంటే ప్రేమ అంటే ఆయన దృష్టిలో ఏదో సాధారణమైన ప్రేమ కాదు. మనం ఏదో చెప్పుతున్న ప్రేమ కాదనమాట. ఆయన దృష్టిలో ప్రేమ అంటే అత్యంత ఉన్నతమైనదనమాట. భగవంతుడికి నువ్విచ్చే అత్యంత గొప్ప బహుమానం అది భగవంతుడికిచ్చేది. అంటే ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడేంటంటే, నేను అంతగా ప్రేమించలేకపోతున్నాను బాబాని అని చెప్పేసి ఆయన ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడనమాట. ఇంకా ప్రేమించాలని. సో, సో ఆదికి మేరీ లాడ్జ్ నుంచి ఇరుచి రాసిన ఈ ఉత్తరాన్ని కానీ చూస్తే, సో ఆహ్, ఒక్కసారి కూడా ఎంగేజ్‌మెంట్ అంటే వాళ్ళకి జరిగిన వివాహ నిశ్చితార్థం గురించి ఎప్పుడూ రాయలేదు. సో, ఎప్పుడూ కూడా తన యొక్క యాత్రికులకి బాబా ఇరుచి గారు ఎప్పుడూ కూడా తన పెళ్లి విషయం కానీ, తన యొక్క ఉంగరం, ఆ వేలుకున్న ఉంగరం కానీ ఎప్పుడు చెప్పేవాడు కాదట ఆయనెప్పుడు కూడా. కారణం ఏంటంటే, మెహర్ బాబా ఇరుచి గారి జ్ఞాపక శక్తిని తుడిపివేసి ఉంటారక్కడ. ఆ తర్వాత జరిగిన విషయాలను కూడా ఆయన తుడిచివేసి ఉంటారు ఆ కాలంలో అని చెప్పేసి అంటుందన్నమాట ఈ డవానా బ్రౌన్. ఆ తర్వాత కొన్ని విషయాలు జరిగాయి. అంటే ఇరుచి గారు ఆయన తన భార్యను వదిలిపెట్టేసి పెళ్ళైన వెంటనే భార్యను వదిలిపెట్టేసి బాబా దగ్గరికి వచ్చేసారనమాట. సో, ఇదంతా కూడా అంటే అది ఆ సంస్కారం, పెళ్లి అనే సంస్కారము అవ్వడానికి మాత్రమే. సో, ఇది ఏంటంటే ఇది ఇరుచి గారు తర్వాతి ఆయన ఎప్పుడూ కూడా తన పెళ్లి విషయం కానీ, ఆ నిశ్చితార్థం విషయం కానీ ఎప్పుడూ కూడా ఎక్కువగా ప్రస్తావించేవారు కాదు. ఎందుకంటే బాబా ఆయన యొక్క జ్ఞాపక శక్తిని మెల్లిగా దూరం చేశారు అనే విషయాన్ని ఆవిడ అంటున్నదన్నమాట. సో, ఆ తర్వాత ఈ ఉత్తరం చివర్లో ఆయన, ఆయన ఎప్పుడు తనకి బాబా యందు పెరుగుతున్న విశ్వాసాన్ని ఎప్పుడు తెలియబరుస్తూ ఉండేవాడు. అయితే ఇక్కడ ఐ యామ్ స్ట్రక్ బై హిస్ కామెంట్స్ దట్ హిస్ వరీ అబౌట్ గెట్టింగ్ రీఅడ్మిటెడ్ ఫర్ హిస్ సెకండ్ ఇయర్ ఆఫ్ కాలేజ్ వానిష్డ్ వెన్ బాబా had told him not to worry. And even more so when he asked Sadi whether he should write to Baba directly, but fears giving him unnecessary botheration. ఆయన ఏమైందంటే ఇరుచి గారు ఎప్పుడు కూడా ఆయన మళ్ళీ రెండో సంవత్సరం కాలేజీలో
మళ్ళీ ఇంకోసారి ఉండమని చెప్పారు కాలేజీలో. ఆ ఇంజినీరింగ్ కోసం వాళ్ళు చదవమని చెప్పారు. మళ్ళీ 2వ సంవత్సరం కూడా. మళ్ళీ ఇంకోసారి అడ్మిట్ చేశారు ఆయన్ని కాలేజీలో. ఆ సంవత్సరం ఇంజినీరింగ్‌కి వెళ్ళాలి ఇరుచ్ గారు. మళ్ళీ సెకండ్ ఇయర్‌లోనే మళ్ళీ ఆ ఇంజినీరింగ్ గ్రూప్ మ్యాథ్స్ గ్రూప్‌లోనే మళ్ళీ జాయిన్ చేశారనమాట ఆయనకి. జాయిన్ చేసినప్పుడు ఆయనకు కొంచెం నిరాశ కలిగింది. బాబాకు ఉత్తరం రాద్దామని అనుకున్నారు. తన కాలేజ్ అడ్మిషన్ గురించి రాశారు. రాసిన తర్వాత అదేమైందంటే ఇరుచ్ గారికి ఆయన మళ్ళీ డైరెక్ట్‌గా బాబాకి రాయలేదు ఆయన. ఆదికే ఇరానీకి రాశారు. కారణం ఏంటంటే తన యొక్క ఈ సమస్యతో బాబాకి ఇంకా ఎక్కువ ఆయన ఇప్పటికే బాబాకి చాలా ఆయన భారాన్ని మోస్తున్నారు. నా సమస్యతో ఆయనకి ఇంకా అధిక భారం కాదలుచుకోలేదు అనేవారు ఇరుచ్ గారు. అయితే ఇరుచ్ గారు ఆది గారికి రాసిన ఉత్తరం 27/6 జూన్‌లో రాసిన ఉత్తరాన్ని మళ్ళీ ఇంకోసారి మన ముందుకు తీసుకురావడం జరిగింది. దాంట్లో ఈ విధంగా రాస్తున్నారు. మై డియర్ ఆది, యువర్ లెటర్ ఆఫ్ 16th is to hand and was extremely glad to read the same because it reminded me of my blissful days of April and May. ఆది 16వ తారీఖున మీ చేత్తో రాసిన ఉత్తరం నాకు అందింది. అది చాలా సంతోషించాను. నేను ఏప్రిల్ మేలో గడిపిన ఆనందపు ఆ రోజులన్నీ కూడా నాకు జ్ఞాపకం వచ్చాయి. ఇట్ సీమ్స్ దే నెవర్ గెట్ అవుట్ ఆఫ్ సైట్. ఎప్పుడు కూడా నాకు నేను ఏప్రిల్ మేలో నేను గడిపిన ఆనంద క్షణాలు నా కళ్ళ ముందు నుంచి దూరం అవ్వట్లేదు అని రాశారనమాట. అంటే దూరం అవ్వట్లేదు ఆయన కళ్ళ ముందు నుంచి. సో అవర్ కాలేజ్ is to reopen on 3rd of July and only yesterday I was informed by a postcard from college clerk that I was readmitted in the second year. నా కాలేజ్ మళ్ళీ తెరిచారు. 3వ తారీఖు జూలై నాడు నా కాలేజీని తెరిచారు. నిన్ననే నాకు కాలేజీ నుంచి ఒక ఉత్తరం వచ్చింది. ఏంటంటే మళ్ళీ నేను 2వ సంవత్సరంలోనే నన్ను జాయిన్ చేస్తున్నారు అని చెప్పేసి నా కాలేజీ నుంచి నిన్ననే ఉత్తరం వచ్చింది. అయితే పోస్ట్ కార్డ్ రాశారట కాలేజీ వాళ్ళు. But prior to this, I had already commenced studying as I was dead certain that I would be permitted because of my Baba. Moreover, I was extremely glad to read in your letter that you had let known Baba about my college admission and was greatly consoled to read that. He said I should not worry about it, but go on doing my best and informing him of the results. అయితే బాబా ఏం రాశారట, నేను మళ్ళీ ఆయనకి ఇంకోసారి అదే కాలేజీలో 2వ సంవత్సరంలో జాయిన్ అయ్యానని చెప్పేసి రాశారు ఇరుచ్ గారు. అయితే బాబా ఇంతకు ముందు ఆయన ఉత్తరం రాసినప్పుడు బాబా ఆయనకి ఏం రాశారంటే, నువ్వు ఎంతవరకు చేస్తావో అంతవరకు నీ కార్యక్రమం నీ పని నువ్వు చెయ్యి. ఎప్పుడు కూడా నీ ఫలితాలను ఆశించుకొని బాబా అంటూ ఉండేవారు ఇరుచుతో. అది నాకు జ్ఞాపకం వచ్చింది. నేను అందుకనే నా పని నేను చేసి బాబాకే నా ఫలితాన్ని వదిలేసాను అని చెప్పేసి ఆయన రాస్తున్నాడు. నౌ అది ఐఎమ్ రియల్లీ అట్ లాస్ ఆఫ్టర్ రీడింగ్ ద ఫ్యూ లాస్ట్ వర్డ్స్. షుడ్ ఐ ఇన్ఫార్మ్ డియరెస్ట్ బాబా త్రూ యూ ఆర్ ఇస్ ఇట్ ప్రాపర్ టు రైట్ ఇన్ విచ్ ఐ డు నాట్ నో హౌ టు డూ అండ్ ఐఎమ్ సర్టెన్ ద లెటర్ విల్ ప్రూవ్ టు బి ఎ సోర్స్ ఆఫ్ ట్రబుల్ ఫర్ హిమ్. అయితే రాది, నేను ఇప్పుడు మళ్ళీ 2వ సంవత్సరం కాలేజీలో జాయిన్ అయ్యాను కదా, నేను ఈ యొక్క సంవత్సరం ఒక సంవత్సరం నాకు పోయింది కాబట్టి దీని గురించి నేను బాబాకి రాయినా వద్దా? మీరు మీ ద్వారా బాబాకి ఇది తెలియజేస్తారా, లేకపోతే నేనే డైరెక్ట్ గా బాబాకి తెలియజేయాలా? ఒకవేళ నేనే డైరెక్ట్ గా బాబాకు ఉత్తరం రాసినట్టయితే ఆయనకి ఇంకా ఎక్కువ తలనొప్పి వస్తుంది, నా వల్ల ఇంకా ఎక్కువ భారం కలుగుతుంది అని రాశారన్నమాట. యూ ప్లీజ్ రైట్ టు మీ వాట్ ఐ షుడ్ డూ. Although there is no necessity for writing letters to Baba who is omnipresent, yet there is so much of fuss about it by me, isn't it? అయితే ఆయన అంటున్నాడు అనమాట ఇరుచ్ గారు, నేను బాబాకు ఉత్తరం రాయాలా లేకపోతే మీరు ఒకసారి బాబాకి తెలియజేస్తారా అనే విషయం కూడా మీరే తెలియజేయండి. ఎందుకంటే నేను బాబాకు ఉత్తరం రాసి బాబాకి ఇంకా భారం కాదలుచుకోలేదు. అదే విధంగా నేను బాబాకు ఉత్తరం రాయొచ్చా? ఒకవేళ బాబాకు ఉత్తరాలు రాయాల్సిన అవసరం ఉందా? నాకు తెలుసు ఆయనకు ఉత్తరాలు, ఆయన సర్వజ్ఞుడు, ఆయనకి అన్ని తెలుస్తాయి, ఆయన సర్వజ్ఞుడు. కానీ ఉత్తరాల ద్వారా ఆయనకు ఉత్తరాలు రాసి ఇంకా ఎక్కువ భారం కాదలుచుకోలేదు నేను అని చెప్పేసి అంటున్నాడు అనమాట ఇరుచ్ గారు రాస్తూ. The day I received your letter and your special remark about the heat over our side, we had a good downpour of rain. And since then, we now enjoying the rainy season, not because of the frequent showers, but because the temperature is lowered. Your curse was threatening. అంటే
ఆ రోజు ఇరుచి గారు అంటే ఆదిక ఇరానీ నాగ్పూర్లో ఆ వేడి గురించి రాశారనమాట. అంటే ఇరుచి గారు చెప్పారు. ఆయన పోయినసారి ఉత్తరం మనం చదువుకున్నాం. ఆ ఉత్తరంలో ఇరుజు గారు ఇంటికెళ్ళిన వెంటనే నాసిక్‌లో ఉన్నంత చల్లదనం ఇక్కడ లేదు. ఇక్కడ చాలా ఎండగా ఉంది అని చెప్తే, ఆదిక ఇరానీ నాగ్పూర్ ఎండలు చాలా ఎండలుగా ఉంటాయి. అక్కడ ఉండలేము అన్నట్టు ఆయన శాపం పెడుతున్నట్టు రాసాడనమాట ఆ ఎండల్ని. ఎవరు? ఆదిక ఇరానీ. దానికి ఆయన ఈ ఆయన ఇరుచి గారు అప్పుడు సమాధానం రాస్తున్నారు. అయితే పోయినసారి మీరు ఆ ఎండల గురించి ప్రత్యేకంగా మీరు సంభాషించడం జరిగింది. ఆ ఎండల గురించి మీరు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు అన్ని ఇప్పుడు అంత ఎండ లేదు ఇప్పుడు. ఇప్పుడు ఎండ తగ్గింది. వేడి తగ్గింది. ఇప్పుడు మాకు వర్షాలు పడుతున్నాయి. అయితే ఈ వర్ష ఋతువు ప్రారంభమైందనమాట. అయితే మీ యొక్క శాపం ఇక్కడ బాగా పనిచేస్తున్నదట. ఈ శాపం వల్ల ఇలా జరిగిందంటున్నదనమాట. అంటున్నాడాయన. అప్ టిల్ నౌ వి హావ్ ఆల్ మెట్ విభూతి ఓన్లీ వన్స్. దట్ వాస్ ద వన్ డే ఆఫ్టర్ అరైవల్ ఇన్ నాగ్పూర్. సిన్స్ దెన్ దేర్ ఇస్ నో ట్రేస్ ఆఫ్ హిమ్. విభూతి అనేది బాబా యొక్క డిసైపుల్ ఆయన. ఆయన నాగ్పూర్‌లో ఉండేవాడు. అయితే ఆయన నాగ్పూర్‌లో ఈ విభూతి అనే ఆయన, ఆయన ఆయన నేను ఒక్కసారి మేము కలిసాం. ఆ తర్వాత నుంచి ఆయన యొక్క అతాపతా లేదు మాకు అని అంటున్నారనమాట. ఆయన యొక్క ఎరుక మాకు లేదు అని అంటున్నారు. దేర్ ఇస్ నో ఇన్ఫర్మేషన్ ఆఫ్ డాక్టర్ దేశ్ముఖ్ ఈవెన్ ఐ డోంట్ నో వేర్ హి ఈస్ అట్ ప్రెజెంట్. దేశ్ముఖ్ గారి గురించి ఆయనకి ఏ విధమైన సమాచారం లేదు. ఆయన ప్రస్తుతానికి ఇక్కడ లేరు కూడా అని అంటున్నాడు అనమాట. ఎస్టర్డే we had been to Dr. Ponaskar, the gentleman where Upasni Maharaj usually puts up. అయితే మీకు ఇంతకు ముందు ఒకసారి స్టార్టింగ్ లో చదువుకుంటున్నప్పుడు డాక్టర్ పొనస్కర్ గురించి మనం విన్నాం. ఈ పొనస్కర్ అనే అతను వాళ్ళ ఇంట్లోనే ఉపాసిని మహారాజ్ ఉంటూ ఉండేవారు అన్నమాట. హీ గేవ్ us a peculiar news about Maharaj that he was driving out all his old devotees from Sakuri. అంటే మేము ఉపాసిని మహారాజు నుంచి మేము ఒకటి విన్నాం. ఆయన డాక్టర్ పొనస్కర్ నుంచి ఒకటి విన్నాం. ఏంటంటే ఉపాసిని మహారాజ్ యొక్క ఆ పాత శిష్యులందరిని ఉపాసిని మహారాజ్ సాకోరి నుంచి పంపించి వేస్తున్నాడనే మాట విన్నాం. ఇట్ ఈస్ హర్డ్ దట్ హీ విల్ సూన్ డిసపియర్ ఫర్ అట్లీస్ట్ 1 year. డ్యూరింగ్ దిస్ పీరియడ్ హీ విల్ నాట్ స్పీక్. హీ has started with keeping silence for hours together. Isn't it all wonderful? Their ways of dealing with this world are really mysterious to her. దాంట్లోంచి నుంచి బయటికి పంపించినట్టు ఆయన వాళ్ళందరినీ కూడా. ఆయన అని అంటున్నారు, కొద్ది కాలం అయిన తర్వాత ఉపాసిని మహారాజ్ కూడా 1 సంవత్సరం పాటు మాయమైపోతారట. ఆయన ఆ సంవత్సరం పాటు మాట్లాడనని చెప్పారు. అయితే ఆయన ఆల్రెడీ మాట్లాడడం మానేశారు. ఆయన ఉపాసిని మహారాజ్ రోజుకి కొన్ని గంటల పాటు మాట్లాడడం మానేశారు. ఇది మహాద్భుతం కదా. వాళ్ళు అంటే ఈ గురువులు ఈ ప్రపంచంతో వాళ్ళు ఈ ప్రపంచంలో ఉండే విధానము చాలా మార్మికమైనది కదా, చాలా మర్మం గలది కదా అని ఆదిక ఇరానీతో అంటున్నాడు అనమాట ఆయన. I think you'll be glad to hear that we have purchased a very tiny harmonium which is only ₹12 and it gives first class performance, and further there is a guarantee of 2 years. మేము చిన్న హార్మోనియం పెట్టి కొనుక్కున్నాం. అది ₹12 ఇచ్చి కొన్నాము. అది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తున్నది. దాంతో పాటు 2 సంవత్సరాల గ్యారంటీ ఇచ్చారు హార్మోనియం పెట్టికి. ఇట్ ఈస్ రియల్ నావెల్టీ ఆన్ అకౌంట్ ఆఫ్ ఇట్స్ సైజ్. అది చాలా కొత్తదనం ఉందిట దాంట్లో. దాని ఆకారం చూసుకుంటే అన్నిటికన్నా అంటే ఆ రోజుల్లో పెద్ద పెద్ద హార్మోనియం పెట్లు ఉండేవి. ఆ పెద్ద హార్మోనియం పెట్లు ఇప్పుడు మనం చూస్తున్న హార్మోనియం పెట్టిని ఆ రోజుల్లో వాళ్ళు ₹12 కొన్నారు. అది చిన్నదన్నమాట అప్పుడు. ఇప్పుడు మనం చూస్తున్న హార్మోనియం పెట్టి చిన్నది. అటువంటి చిన్న హార్మోనియం పెట్టె అంటే దాన్ని ఎక్కడికైనా తీసుకెళ్ళగలిగే హార్మోనియం పెట్టిని కొన్నారు వాళ్ళ ఇంట్లో, ఇరుచి గారు వాళ్ళ ఇంట్లో. ఆ హార్మోనియం పెట్టి గురించి ఆయన రాస్తున్నాడు. దాని ఆకారం చాలా చిన్నది కాబట్టి ఎక్కడికైనా తీసుకెళ్ళొచ్చు కాబట్టి అది కొత్తదనం ఉంది దాంట్లో అని చెప్పేసి రాస్తున్నాడు అనమాట. అని రాస్తూ ఆయన ఏమంటున్నాడంటే, మోర్ ఓవర్ ఇట్స్ వెరీ లైట్ అండ్ హ్యాండీ అండ్ మెహర్వాన్ క్యారీస్ ఇట్ యాజ్ ఇఫ్ ఈస్ క్యారింగ్ హిస్ స్కూల్ బ్యాగ్. The needs are so arranged that you can play any song on it with ease. Mani likes it very much. It is of Nagpur make, a patent which has proved a sensation, though not in Nagpur. అంటే అతను అది చాలా తేలికైన హార్మోనియం పెట్టిట. ఆ మెహర్వాన్ జసవాలా అంటే తన తమ్ముడు దాన్ని ఒక స్కూల్ సంచి మోసుకుంటూ వెళ్ళిపోతున్నట్టు అతను. దాని మీద
ఏ పాటనైనా పాడవచ్చుట. ఆ మణి ఇరుచి గారి చెల్లెలైన పెద్ద చెల్లెలైన మణి దాన్ని చాలా ఇష్టపడిందిట. అది నాగ్పూర్ వాళ్ళు పేటెంట్ తీసుకున్నారట, నాగ్పూర్ లోనే తయారు చేశారట. అది ఆ పేటెంట్ తీసుకున్నారు అని రాస్తున్నారు అనమాట ఆయన. ఇరుచి గారు రాస్తూ, యు రైట్ ఇన్ యువర్ లెటర్, రిమైండ్ మీ టు గైవ్ మై యువర్ ఫాదర్ మెహ్రూ మణి. Let me write to you, Adi, that there is no need to remind them of you, because every now and then there are talks about Baba, and as soon as Baba comes in our tongues, there is Adi and all the brothers and sisters of the retreat, Mehrabad and Rahuri, come before us one by one. చూడండి ఎంత అందంగా రాస్తాడు చూడండి ఆయన. అంటాడు ఆయన, ఇరుచి గారు అంటాడు, మీరు ఎప్పుడు నాకు ఉత్తరాలు రాస్తున్నప్పుడు గైమయ్య గారికి అడిగినట్టు చెప్పండి, అలాగే మీ నాన్నగారిని అడిగినట్టు చెప్పు, మెహ్రూని మణిని ఇద్దరిని అడిగినట్టు చెప్పని నువ్వు రాస్తూ ఉంటారు. కానీ మీకు ఒక విషయం తెలియజేద్దాం అని అనుకుంటున్నాను. అదేంటంటే, మేము ఎప్పుడెప్పుడు మేము మాట్లాడుకుంటూ ఉంటాం. మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైతే మా మాటల్లో బాబా వస్తారో, బాబా వచ్చిన ప్రతిసారి కూడా మా నాలిక మీద ఆది గుర్తొస్తాడు. మాకు బాబా గుర్తొచ్చిన వెంటనే ఆది కేరాని గుర్తొస్తాడు. అదే విధంగా ఆ నాసిక్ లో ఉన్న మెహర్ రిట్రీట్ లో ఉన్న సోదరిమణులు అందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఆ మెహరాబాద్ లో కానీ, రహూరీలో కానీ, ఆ యొక్క నాసిక్ లో ఉన్న మెహర్ సోదరిమణులు అందరూ కూడా గుర్తొస్తూ ఉంటారు అని చెప్పేసి అంటూ, సో మేము నిజంగా మేము ఏ కాలం అయితే మా మాటల్లో మీరు రోజు మాకు గుర్తొస్తూ ఉంటారని చెప్తున్నాడు అనమాట ఇరుచి గారు. ఎంత అందంగా రాశాడు ఆయన. రాస్తూ, ఇండీడ్ ఇట్ ఈస్ వర్త్ ఏ పాస్ టైమ్ టు థింక్ అబౌట్ ద ఆశ్రమైట్స్. అంటే మిమ్మల్ని గుర్తు తెచ్చుకుంటూ మేము గడిపే కాలం నిజంగా చాలా అద్భుతమైన కాలము అని రాస్తున్నాడు అనమాట ఆయన. Now Adi, let me take leave of you. Tell my most humble namaskaras and my undivided love for my beloved Baba to Baba, and accept my hearty cheers yourself. అంటే అది నాకు ఇంకా నేను ముగించడానికి నాకు అనుమతినివ్వు. బాబాకి నా వినయపూర్వకమైన నమస్కారాలు, నా అవిభాజ్యమైన ప్రేమని తెలియజేయి బాబాకి, నా ప్రియతముడైన బాబాకి నా అవిభాజ్యమైన ప్రేమను తెలియచేయి. అదే విధంగా నువ్వు నా హృదయపూర్వకమైన శుభాభినందనలు నీకు అని రాస్తూ, రిమైండ్ మీ టు ఆల్ ఎట్ మెహరాబాద్. ఆ మెహరాబాద్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నాకు గుర్తు చేయండి మీ యొక్క ప్రేమతో ఇరుచ్ అని రాశాడు. సో ఇరుచ్ గారు రాసిన ఉత్తరంలో ఆయన యొక్క ఏ విధంగా ఆయన యొక్క దాన్ని ఏమంటారంటే, ఆయన రాసే తీరులో అది ఎంత బాగా వచ్చిందో మనకి తెలుస్తూ ఉంటుందన్నమాట. ఎంత బాగా ఎంత కాలం గడిచే కొద్దీ ఇరుచి గారు ఏ విధంగా పరిణతి చెందింది అనే విషయము చాలా అద్భుతంగా, చాలా స్పష్టంగా ఇరుచి గారు తన మాటల్లో చెప్తూ ఉండేవారు అన్నమాట. అంటే పోను ఆయన యొక్క ప్రేమ, బాబా యందున్న ప్రేమ, విశ్వాసం, నమ్మకం అంతే అసలు మొత్తం అంతా ఆయన అంకిత భావం పెరిగిపోయింది. బాబా అంటే అంకితం అయిపోతున్నాడు అన్నమాట అంటూ ఇరుచి గారు రాశారు. ఇప్పుడు ఒక కొత్త చాప్టర్, ఇట్ ఈస్ ఆల్ ఎ పాసింగ్ షో. అంటే ఇదంతా కూడా క్షణభంగురమైనది అని అన్నమాట. పాసింగ్ షో అంటే క్షణభంగురం, క్షణకాలమే ఇదంతా కూడా. ఏదైనా సరే క్షణకాలమే. పాసింగ్ షో, జరిగిపోతుంది జగన్నాటకం అన్నమాట. ఈ నాటకం అయిపోతుంది, ప్రారంభమవుతుంది, అయిపోతుంది. పాసింగ్ షో అంటారు అలాంటి దాన్ని. అంటే క్షణభంగురమైంది అని అర్థం అన్నమాట. దాని అర్థం అంటే ఇది కొత్త చాప్టర్. దీని అర్థంలో దీనికి ఏంటంటే, ఇరుచ్ మిమిక్డ్ మీ, సో హౌ మెనీ టీయర్స్ డిడ్ యూ క్రై లాస్ట్ నైట్? వా కమ్ ఆన్, హౌ మెనీ? ఇరుచ్ అంటున్నారట, అమ్మా నువ్వు పోయినరా నిన్న రాత్రి ఎన్ని కన్నీళ్లు కార్చేవు అని చెప్పేసి ఆయన చెప్పు కమాన్ అంటున్నట్టు ఆయన. I was little taken back, but Iruch would not let it go. He knew what a difficult time I had the day before while at the trust office. I had lost control of my emotions and had started to cry, not wanting anyone to see my tears. I had spent more time in the toilet than in the office. At least that is how I felt. But nothing escaped Iruch's notice. అయితే ఆయన ఇరుచి గారు ఈవిడ అప్పుడప్పుడు బాధపడుతూ ఉండేది. ఒక్కొక్కసారి ఆనంద భాష్పాలు కలుగుతూ ఉండేది ఆవిడకి. అయితే ఇరుచి గారు ఎప్పుడు కూడా ఇరుచి గారిని ఎప్పుడూ తప్పించుకోలేకపోయింది ఆవిడ కన్నీళ్లు పెట్టిన ప్రతిసారి కూడా. అయితే
ఆవిడ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆవిడకి చాలా కష్టంగా ఉండేది. ఎందుకంటే అందరితో అనేక మాటలు పడుతూ ఆవిడ ఆఫీస్లో పనిచేసేది, ఆ ట్రస్ట్ ఆఫీస్లో పనిచేసేది. ఆవిడ తన భావోద్రేకాలని కోల్పోవాల్సి వచ్చేది చాలా సార్లు. ఒక్కొక్కసారి తన యొక్క భావోద్రేకాలని దాని మీద నియంత్రణ లేక కళ్ళంబడి నీళ్లు కార్చేసేదిట ఆవిడ. బాగా అంటే బాధపడేది బాగా అన్నమాట. అయితే ఆవిడ ఒక్కొక్కసారి అలా బాధపడుతున్నప్పుడు ఆ టాయిలెట్‌లోకి వెళ్ళిపోయి మౌనంగా వాళ్ళేమైనా మాట అంటే మరి అందులో చూడండి ఎలా ఉండేది, మామూలుగా కత్తి మీద సాము. సో ఇప్పుడు వీళ్ళకి మనకొకటి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఎప్పుడు కూడా. వీళ్ళు ఈ అమెరికా నుంచి ఇక్కడికి అమెరికా అటువంటి దూర దేశాల నుంచి వచ్చేవారు ఇక్కడ దాకా. భారతదేశం వచ్చేవారు. భారతదేశం వచ్చిన తర్వాత భారతదేశంలో వాళ్ళు అన్నీ వదిలేసుకొని పనిచేస్తున్నారు. వాళ్ళు దేనికి పైసా కూడా తీసుకోకుండా వాలంటరీ డ్యూటీ చేస్తున్నారన్నమాట. వీళ్ళందరూ కూడా వాలంటరీ డ్యూటీ చేస్తున్నారు. అటువంటి వాలంటరీ డ్యూటీ చేస్తున్న వాళ్ళని, ఫ్రీ సర్వీస్ చేస్తున్న వాళ్ళని వాళ్ళు ట్రస్ట్ మెంబర్లు ఇష్టం వచ్చినట్టు అంటే అందరూ కూడా వాళ్ళకి కోపం, భావం ఏ విధమైన వాళ్ళ మనసులో భావం వాళ్ళు ఏదొస్తే అది అనేసేవారు అన్నమాట డైరెక్ట్‌గా. మరిప్పుడు మీరు ఫ్రీగా ఎక్కడైనా పనిచేస్తూ ఉంటే మీకు జనరల్‌గా ఏముంటుంది? మీకు అరే! నేను ఫ్రీగా పనిచేస్తున్నాను, పైపెచ్చి నన్ను గౌరవించాల్సింది పోయి నన్ను తిడుతున్నారనే భావం మనకు కలుగుతుంది. కానీ ఆధ్యాత్మికమైన శిక్షణలో ఇదంతా కూడా ఆధ్యాత్మికతలో ఇదంతా ఒక అదొక పార్ట్ అన్నమాట. అదొక అదొక స్థాయి అన్నమాట. అంటే అదొక భాగం. అంటే ఏ విధంగా భాగం అయ్యా అంటే వాళ్ళు అంటే మీ యొక్క ఓర్పు, మీ యొక్క నేర్పు ఇందాక లిరుచి గారు పోయినసారి అంటారు గదా! నేను చెప్పిన మాటల్ని నువ్వు వాళ్ళకి చెప్పావా? అని చెప్పేసి అంటారు. అంటే వాళ్ళు చెప్పిన మాటలను నువ్వు ఆ విధంగా చెప్పకూడదు. ఏ విధంగా చెప్పాలో అని చెప్పేసి మనం మార్చి చెప్పడం గురువుగారి యొక్క స్టోరీ కూడా విన్నాం. మనం అది చాలా సార్లు విన్నాం దాని గురించి. అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఆ ఓర్పుండాలి, ఆ నేర్పుండాలి, మనకి ఆ వినయం ఉండాలి, ఆ విధేయత ఉండాలి, ఆ తర్వాత అర్పణ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నిజాయితీ ఉండాలి. సో వీటన్నిటిని మనం భాగం చేసుకుంటే మనం ఆ మార్గంలో ముందుకెళ్ళగలం అన్నమాట. అది ఈ రుచి గారి భావన అన్నమాట అక్కడ. అందుకనే అంటున్నారు. ఈ రుచి గారు "నువ్వు ఏడుస్తున్నావా? టాయిలెట్‌లో ఏడుస్తున్నావా?" అని అంటూ "సమ్‌టైమ్స్ ఐ క్రై టు బట్ డూ యూ ఈవెన్ టు నో వై ఐ యామ్ క్రైయింగ్" ఈ రుచి గారు చెప్తున్నారు ఆవిడతో. "నేను కూడా ఒక్కొక్కసారి ఏడ్చేవాడిని. కానీ నేను ఎందుకు ఏడుస్తున్నానో నాకు తెలీదు. ఇట్ హ్యాపెన్స్ అకేషనల్లీ వెన్ ఐ స్పీక్ ఆఫ్ ద గ్రేట్ వన్స్." అంటే అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కళ్ళల్లోంచి నీళ్లు రాలిపోతూ ఉంటాయి. గొప్ప వ్యక్తుల గురించి మాట్లాడినప్పుడల్లా నా కళ్ళల్లోంచి నీళ్లు జాలువారుతూ ఉంటాయి. టియర్స్ ట్రికల్ ఫ్రమ్ మై ఐస్ అండ్ ఐ యామ్ అన్‌అవేర్ ఆఫ్ ఇట్ అంటిల్ ఐ ఫీల్ ద కూల్‌నెస్ ఆన్ మై చీక్స్. అయితే నా కళ్ళల్లోంచి ఆ నీళ్ళు అలా జాలువారుతూ ఉంటాయి. ఆ చల్లని కన్నీళ్లు ఏవైతే కళ్ళల్లోంచి జారుతున్నాయో నా బుగ్గల మీద వచ్చేదాకా నాకు కన్నీళ్లు కారుస్తున్నానని కూడా నాకు తెలీదు. ఆ చల్లదనం నా బుగ్గలకి తగిలే వరకు. ఫైనలీ ఐ రిప్లైడ్, "వెల్ ఐ లాఫ్డ్ టు" అందిటావిడ. "ఈరోజు నేను ఏడవడం ఒక్కటే కాదు, నవ్వాను కూడా" అందిటావిడ. అంటే యెస్, ఇట్స్ గుడ్ ఫర్ యూ ఇఫ్ యూ కెన్ లాఫ్. బట్ వాట్ ఈస్ నీడెడ్ ఈస్ టు హావ్ ద అవేర్‌నెస్ దట్ లాఫింగ్ అండ్ క్రయింగ్ ఆర్ వాట్ కంప్రైజ్ లైఫ్. అయితే నిజమే, నువ్వు నవ్వుతున్నావు. అది చాలా మంచిది. అయితే నువ్వొకటి తెలుసుకోవాలి. ఏంటంటే ఈ ఏడుపు, ఈ నవ్వు ఈ 2 కలిపితేనే జీవితం. వన్ డే ఐ మే ఫీల్ సో స్ట్రాంగ్ అండ్ ద నెక్స్ట్ డే ఐ మే ఫీల్ సో వీక్. ఒకరోజు ఇవాళ నేను చాలా బలవంతుడినని అనుకుంటావు. మర్నాడు నేను చాలా బలహీనుడిని అనే భావం వస్తుంది. ప్రతి ఒక్కళ్ళకి జరిగేదే గదండీ! ఎంత చక్కగా చెప్తారు చూడండి ఆయన. నౌ యూ క్రై బికాస్ ఆఫ్ ఫీలింగ్ హర్ట్. బట్ వన్ డే ఇట్ విల్ బి ఔట్ ఆఫ్ పిటీ. అంటే ఒకరోజు నీకు బాధ కలిగింది. ఎవరైనా ఏదన్నా నీకు ఇబ్బందికి పెట్టారు. ఇబ్బంది పెట్టడం వల్ల నువ్వు ఒకరోజు ఏడుస్తావు. కానీ ఒకరోజు సానుభూతి కోసం ఏడుస్తావు. బట్ ఆల్వేస్ దేర్ విల్ బి టియర్స్. నువ్వు ఎప్పుడు ఏడ్చినా నీ కళ్ళల్లో ఆ బాష్పాల నీళ్ళే ఉంటాయి. ఆల్ లైఫ్ ఈస్ క్రేయింగ్, లాఫింగ్ అండ్ స్లాగింగ్. అంటే జీవితం అంటే ఏడవడము, సణుక్కోవడము, ఆ తర్వాత దుఃఖపడడము, నవ్వడము ఇదే ఉంటుంది ఎప్పుడు కూడా. ఆల్వేస్ బి అవేర్ ఆఫ్ దట్. అంటే నీ జీవితంలో ఈ దుఃఖము, సంతోషం ఇవన్నీ ఒక భాగం అన్నమాట ఇవన్నీ కూడా. సో ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో అని అంటారు. వాట్
యు మీన్ ఐ కాంట్ గెట్ అవే ఫ్రమ్ ద టీయర్స్? అంటే ఈవిడ అడుగుతున్నది, రుచ్ ఏంటి మీ దాని అర్థం? అంటే నేను ఏడవకూడదా అని అంటే, నౌ టీయర్స్ కమ్ ఫ్రమ్ ఫీలింగ్ హర్ట్, బట్ వన్ డే ద హర్ట్ విల్ పాస్. అయితే కళ్ళంబడి నీళ్ళు ఎందుకు వస్తాయి? నీకు బాధ కలిగితే నీళ్ళు వస్తాయి, కానీ ఒక రోజు ఆ బాధ పోతుంది. ఓ మై నయాగరా ఫాల్స్, వై డు యూ కేర్ సో మచ్? ఇట్ ఈస్ ఆల్ వేపర్. వేపర్ ఇస్ వాటర్ అండ్ దట్ హ్యాస్ ఎవాపరేటెడ్. జస్ట్ లివ్ ఏ ప్యూర్, సింపుల్, ఇన్నోసెంట్ లైఫ్, దట్స్ ఆల్ అంటున్నాడు ఆయనని. అంటే నయాగరా ఫాల్స్ ఎప్పుడు ఎలా ఉంటుంది? ఎప్పుడు అలాగా అంటే మీరు జలపాతం ఎలా ఉంటుంది? ఉరకలు వేస్తూ ఉంటుంది. ఆయన ఆ అమ్మాయి ఉరకలు వేసే వయసులో ఉందన్నమాట. ఎవరు? డవానా బ్రౌన్. అందుకనే ఆయన ఏమని పిలిచారంటే ఓ నయాగరా ఫాల్స్ అని పిలిచాడు ఆయన. పిలిచి, నువ్వు ఎందుకంత ఇబ్బంది పడతావు? నువ్వు దాని గురించి ఎందుకంత పట్టించుకుంటావు? ఈ ఎందుకంత పట్టించుకుంటావు? ఇదంతా ఒక ఆవిరి వంటిదిట. ఒక ఆవిరి వంటిది. ఆవిర ఆవిరి ఎలా వస్తుంది? నీళ్ళల్లోంచి ఆవిరొచ్చి ఆ తర్వాత అది ఆవిరైపోతుంది. ఆవిరి మాయమైపోతుంది. అదే విధంగా ఈ సుఖము, దుఃఖము, బాధ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలోంచి బయటకొచ్చి అవన్నీయే జీవితం. అవి నీలోంచి బయటకొచ్చి అవి ఆవిరైపోతాయి. మాయమైపోతూ ఉంటాయి అవన్నీ. నువ్వు గడపాల్సిందల్లా ఏ విధమైన జీవితాన్ని గడపాలయ్యా అంటే, ప్యూర్, స్వచ్ఛమైన, సింపుల్, సరళమైన, ఇన్నోసెంట్, అమాయకమైన జీవితాన్ని గడపాలట. అది నువ్వు గడపాల్సిన జీవితము అని అన్నారు. బట్ హౌ? మరి ఏ విధంగా గడపాలి అనంటే, let go. Just let go. Baba told us that when a melting begins within our hearts, our tears flowed, but not like your hot, disgusting tears. Laughed Iruch. అంటే బాబా అన్నట్టు లెట్ గో, వదిలేయాలి. ఏమిటి వదిలేయాలి? అన్నింటినీ వదిలేయాలి. నువ్వు ఏది పట్టించుకోకూడదు. ఇప్పుడు ఎవరో ఒక మాట అన్నారు. ఇప్పుడు కోపం వచ్చింది, నాకు కోపం వచ్చింది, ఒక మాట అన్నారు. ఆ మాటను నేను పట్టించుకోవడం, నేను గాని పట్టించుకుని ఆ మాటను పట్టుకుని వేలాడితే అది నన్ను చాలా బాధ పెట్టి ఆ కళ్ళంబడి నీళ్ళు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ఆయన అనడం ఏంటంటే, వదిలేయమన్నట్ట బాబా ఎప్పుడు కూడా. జస్ట్ లెట్ గో, వదిలేసా, అన్ని వదిలేయాలట. పట్టించుకోకూడదు ఏది కూడా. బాబా టోల్డ్ us, ఎప్పుడైతే నీలో కరగడం ప్రారంభం అవుతుందా అంటే, నీలో ఉన్న ఆ యొక్క ఘనీభవించిన నీ సంస్కారాలు కరగడం ప్రారంభం అవుతాయో, నీకు మెల్లిగా నీ కళ్ళంబడ నీళ్లు కూడా ప్రారంభం అవుతాయట, రావడం ప్రారంభం అవుతాయి. అంటే ఇక్కడ చూడండి ఎంత అందంగా ఆయన ఇరుచి గారు బాబా భావాన్ని ఎంత అందంగా వర్ణించారంటే, అంటే నీలో ఉన్న ఆ ఘనీభవించిన పదార్థం ఏదైతే, నీలో ఉన్న కఠినత్వం ఏదైతే కరగడం ప్రారంభమైందో, ఆ రోజు నీ కళ్ళంబడ బాష్పాలు ప్రారంభమవుతాయి. కళ్ళంబడ నీరు ప్రారంభం అవుతుంది. అంటే దాని అర్థం ఏంటి ఇక్కడ అంటే, నువ్వు ప్రతిదానికి స్పందిస్తావన్నమాట. అంటే మంచికి, చెడుకి, అన్నింటికి స్పందిస్తావు. నువ్వు అన్నిటికీ అతీతం అయిపోతావు కొన్ని రోజులకి. అంటే ముందు స్పందిస్తావు, ఆ తర్వాత అతీతం అయిపోతావు. కానీ నీ కళ్ళంబడ ఆ భగవంతుడు నీకు కృతజ్ఞతాపూర్వకమైన ఆ అనుభూతిని ఇచ్చాడు, ఈ అనుభూతిని నాకు ఆ భగవంతుడు ఇచ్చాడు అనే కృతజ్ఞతాపూర్వకమైన ఆ బాష్పాలు కారుతూ ఉంటాయి. చూడండి ఎంత చక్కగా చెప్తాడో ఆయన. సో అది నువ్వు ఏడుస్తున్న నీళ్లు కన్నీళ్లు లాంటివి కాదు సుమా. ఆ కన్నీళ్ళు ఏంటంటే, దోస్ టీయర్స్ ఆర్ ఫ్రమ్ అన్ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ అవర్ వాంట్స్ ఆర్ లాంగింగ్స్ ఆర్ క్రేవింగ్స్. నువ్వు ఏదైతే కన్నీళ్లు కారుస్తున్నావో ఆ కన్నీళ్లు దేనికోసం? నీ కోరిక తీరలేదనో, నీ అవసరాలు తీరలేదనో, నువ్వు అనుకున్నది జరగలేదనో, ఇలాంటి దాని వల్ల వచ్చే కన్నీళ్ళు అన్నమాట అవన్నీ కూడా. బట్ వెన్ ద టీయర్స్ ఆర్ కూల్, ఈచ్ వన్, బాబా టోల్డ్ us, ఈస్ లైక్ ఎ ప్రైస్లెస్ పర్ల్. అంటే ఆ కన్నీళ్లు వెచ్చగా ఉంటాయట. ఏవి? నువ్వు ఏదైనా కోరికతో వచ్చిన కన్నీళ్లు చాలా వెచ్చగా ఉంటాయి అన్నమాట. ఆ కన్నీళ్ళన్నీ కూడా చాలా వెచ్చగా ఉంటాయి. ఆ కన్నీళ్లు దేని వల్ల వస్తాయి? కోరుకోవడం వల్ల. నీకు జరిగింది అనుకున్నది జరగకపోవడం వలనో, లేకపోతే నువ్వు కోరుకున్నది దక్కకపోవడం వలనో, నువ్వు అనుకున్నట్టు అవ్వకపోవడం వలనో ఈ యొక్క కన్నీళ్లు కారుతాయి. అయితే ఇప్పుడు బాబా చెప్పిన దాని ప్రకారం ఆ కన్నీళ్లు వెచ్చగా ఉంటాయి.
కానీ ఈ కన్నీళ్ళు ఏదైతే నేను చెప్తున్నానో ప్రతిదానికి స్పందించి అంటే నీలో ఘనీభవించిన ఆ హృదయం కరగడం ప్రారంభమైన రోజు నీకు వచ్చే కన్నీళ్లు చాలా చల్లగా ఉంటాయి. అటువంటి చల్లని కన్నీళ్లు అవి ప్రైస్లెస్, అంటే అమూల్యమైన ముత్యాలుట అవన్నీ. కన్నీటి ముత్యాలు అంటాం కదా, ముత్యాలు కన్నీటిగా రాల్చింది, కన్నీటి ముత్యాలు రాల్చిందని. అంటే అవి ప్రైస్లెస్, అంటే విలువ కట్టలేని ముత్యాలు. ఆ కన్నీళ్ళకి విలువ కట్టలేమన్నమాట. ఇట్ ఈస్ అవర్ లవ్ ఆఫరింగ్ టు హిమ్. ఆయన గురించి మనం ఆయన గురించి చెప్తున్నప్పుడు మన కళ్ళ వెంబడి కారే ఏదైతే కన్నీళ్లు ఉంటాయో ఆ కన్నీళ్లు విలువ కట్టలేని ముత్యాల వంటివి. ఇదేంటంటే మనము ఆయనకి సమర్పిస్తున్న ప్రేమ ఆ బిందువులవి, ప్రేమ ముత్యాలట అవన్నీ కూడా. ఎంత చక్కగా అభివర్ణించాడో ఈ రుచి గారు మనకి ఒక్కసారి తెలుస్తుంది మనకి నిజంగా ఈ భావాన్ని. ఎంత సూపర్ గా ఉంటుందో చూసారా. అంటే ఎలాగంటే అంటే ఆ భావం ఎంత లోతుగా ఆయన మన హృదయాలని స్పృశించేంతగా బాబా యొక్క భావాన్ని చెప్పగలడు అనమాట. అంటే మీ హృదయాన్ని తాకుతుంది, డైరెక్ట్ గా వెళ్ళి ఆయన చెప్పిన విషయం, ప్రతి విషయం కూడా మీ హృదయాన్ని తాకుతుంది. అది ఇరుచి గారు మనకి ఆ బాబా భావాన్ని మన హృదయం దగ్గరికి తీసుకొచ్చారు. సో ఇవాళ 7:53 అయిపోయిందండి. ఇవాళ ఇక్కడ ఆపుతాను, తిరిగి మళ్ళీ రేపు ప్రారంభిస్తాను. అంతవరకు అవతార్ మెహర్ బాబా కీ జై బాబా అండి. హోప్ ఇది కరెక్ట్ గా వచ్చిందని అనుకుంటున్నాను. రికార్డింగ్ అంతా కూడా బానే ఉంది కదా? వచ్చిందండి, క్లియర్ గా ఉంది, ఎక్కడా కట్ అవ్వలేదు, బాగుంది. మీరు చెప్పిన విధానం, చెప్పిన విషయాలు చాలా బాగున్నాయి. మీరు అది బాబా నేను చెప్తున్నా కదండి, ఆయన మాటలు ఆయనే ఇస్తాడు. కానీ అంటే ఏం లేదు, నేను బయట ఉన్నాను, అందుకనే దాని వలన ఏమైనా ఇబ్బంది కలిగిందా అంతకు మించి. జై బాబా.